ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. ఫ్రెండ్స్, ఈరోజు మనం వోల్టాస్ బేక్ వాషింగ్ మిషన్ 8 kgsది ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, నేను కూడా ఫస్ట్ టైం క్లీన్ చేసిన, అది యూట్యూబ్లో సెర్చ్ చేసి నాకు ఫైనల్గా ఒక వీడియో నచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఒక ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుంది అనేది నేను ఫైనల్గా చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఉంటుంది కదా పైన డక్కను, అది ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా నట్లలో ఇట్లా తిప్పితే పైన డక్కను వచ్చేస్తుంది. తర్వాత మనం స్క్రూ డ్రైవర్ సహాయంతో అందులో ఒకటి ఉంటుంది మొలలాగా, దాన్ని తిప్పితే ఆ పైన టాప్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎంత మురికిందో చూడండి. సో ఆ మురికినంత ఇక మనం క్లీన్గా చేసుకోవాలి. ఆ పైన సైడ్కి ఉన్నాయి చూడండి, అవి కూడా తీయాలి. అవి బ్రౌన్ కలర్లో ఉన్నాయి చూడండి, ఆ రెండు ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, అటు సైడ్ ఒకటి ఉంటుంది. జాలీలాగా ఉంటాయి లోపల. దాని నిండా డస్ట్ చాలా డస్ట్ ఉంటుంది. సో ఇది అయిన తర్వాత అవి కూడా తీసి మొత్తం క్లీన్గా కడుక్కోవాలి. సో ఈజీగా వచ్చేసి అది కూడా ఏమంత హార్డ్ ఏముండదు, తీయడానికి చాలా ఈజీగా వస్తుంది. వీడియోలో చూపించినట్టు మీరు కూడా క్లీన్ చేసుకోండి. మీ ఇంట్లో సేమ్ ఇలాంటి వాషింగ్ మిషనే ఉంటే. సో నాకైతే చాలా వర్క్ అయ్యింది అబ్బా, నేనైతే పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోగలిగిన. సో క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మంచిగా వర్క్ చేస్తుంది వాషింగ్ మిషన్ వచ్చేసి. సో మనం పీస్ తోటి కానీ ఏదైనా చిన్న బ్రష్లు ఉంటాయి కదా ఇంట్లో వాడని బ్రష్లు, వాటి సహాయంతో కానీ మొత్తం ఆ సందులల్లా గింజలల్లో మొత్తం నీట్గా మనం రబ్ చేసుకొని వాటర్ వేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ ఏం ఖరాబ్ అవ్వదు. చూడండి ఎంత ఘనం వస్తుంది, పైప్ల నుంచి వెళ్ళిపోతుంది చూడండి ఎంత ఘనం వస్తుందో. చాలా డస్ట్ ఉంటుంది. మేమైతే క్లీన్ చేయక దాదాపు 2-3 years అవుతుంది వాషింగ్ మిషన్ తెచ్చి. 2-3 years నుంచి కూడా మేము క్లీన్ చేయలేదు. అసలు మాకు తెలియదు ఎట్లా క్లీన్ చేస్తారు ఏంటనేది. ఇక మొన్నటి నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది వాషింగ్ మిషన్ తోటి. ఆ ప్రాబ్లం వల్ల క్లీన్ చేయకపోవడం వల్ల అట్లా అవుతుందేమో అన్నట్టు యూట్యూబ్లో చూసి తనలాడితే ఫైనల్గా ఒక వీడియోని క్యాచ్ చేసి క్లీన్ చేశాను. సో ఇక మొత్తం నీట్గా రబ్ చేసుకున్న తర్వాత మనం నీట్గా వాటర్ వేసుకుంటే వెళ్ళిపోతాయి. వాష్ టబ్ అనేది ఆప్షన్ ఉంటుంది పైన, దాన్ని ఇట్లా సైడ్కి తిప్పాలి. తిప్పకపోయినా పర్లేదు, నార్మల్గా మనం బట్టల వాటర్ ఎట్లా వెళ్ళిపోతాయి అట్లనే వెళ్ళిపోతాయి ఇది కూడా. చేసుకున్న తర్వాత మనం డక్కని పీకినాం కదా, పైన కప్పు మళ్ళీ అది మొత్తం నీట్గా వాష్ చేసుకోవచ్చు. వాటర్ వేయడం వల్ల ఏం ఖరాబ్ కాదు. అది నీట్గా మనం చిన్న బ్రష్ సహాయంతో ఆ లోపల మురికి అంతా తీసేయాలి నీట్గా. సో తీసేసుకొని దాంట్లో ఫిట్ చేసుకోవడమే. సేమ్ మామూలు ఎట్లుంటుంది అది. ఇక తర్వాత ఇవి తీయాలి. ఈ సైడ్లో ఉన్నాయి కదా 2, కొన్నిట్లోనేమో 1 ఉంటాయి, కొన్నిట్లోనేమో 2 ఉంటాయి. మా దాంట్లో 2 ఉన్నాయి. అది తీసిన తర్వాత బ్యాక్ సైడ్ది కూడా మొత్తం బ్రష్ సహాయంతో కడుక్కోవాలి. ఎంత మురికి ఉంది చూడండి, 2 sides కూడా కడగాలి. ఎంత మురికి వచ్చింది చూడండి 2 sides. చాలా అంటే చాలా వచ్చింది. ఇంకా అసలు లోపల తీయడానికి రాదు. ఏదన్నా
ఏమంటారు చీపురు పుల్ల సాయంతో లోపల పెట్టి మెల్లగా నిదానంగా తీసుకోవాలి. ఇట్లా సైడ్లో అంటే మనకు మురికుంది లేదా అనేది తెలిసిపోతుంది ఈజీగా. లోపల జాలి ఉంటుంది, సో జాలిలోకి వెళ్ళి మనకు కనిపిస్తుంది మురికి ఉంటే ఇట్లా తెలిసిపోతుంది, మీకు అప్పుడే ఐడియా వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మురికిందా లేదా అనేది, మురికి లేదు చూడండి, ఇప్పుడు మురికి ఉంటే ఆ లోపల ఏదో బ్లాక్గా కనిపిస్తుంది. సో అది ఉన్నంతసేపు మనం కట్టెపుల్ల సహాయంతో ఏది అనుకూలంగా ఉంటే అది దాని సహాయంతో తీయాలి. నాకు వీడియో తీసుకునేది నేనే కాబట్టి మీకు సరిగ్గా చూపించలేకపోతున్నా. సేమ్ అదే ఇక కట్టెపుల్ల సహాయంతో లోపల నుంచి ఇట్లా మెల్లమెల్లిగా గుంజితే మొత్తం అంతా మురికి వచ్చేస్తుంది బయటికి. మీకు ఏది అనుకూలంగా ఉంటే దాంతో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఫిట్ చేసుకోవడమే. ఇక మొత్తం క్లీన్ అయిపోయింది కదా, దాని చుట్టూ ఏమైనా ఉంటే కూడా తీసేయాలి. ఫిట్టింగ్ చేసే దగ్గర చుట్టూ రౌండ్గా వెళ్ళిపోతుంటాయి దారాలు గీరాలు బట్టలు అయ్యి తీసేసి సేమ్ ఆ మొల ఉంది కదా దాన్ని ఫస్ట్ ఫిట్ చేసి దాని పైనుంచి మనం మొల స్క్రూలు ఉంటుంది కదా ఆ స్క్రూ డ్రైవర్ తోటి ఇట్లా తిప్పితే మంచిగా ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ పార్ట్స్ అసలు మిస్ కానివద్దు, ఏదైనా మిస్ అయిందంటే మనకు ఫిట్టింగ్ రాదు. సో జాగ్రత్తగా చూసి ఫిట్టింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అది నట్టు ఫిట్ చేసిన తర్వాత పైన కప్పు పెట్టాలి. నేను చూపించిన విధంగా పెట్టండి. చూసుకోవాలి అది ఫిట్ అయిందా లేదా అనేది 1-2 సార్లు చూసుకొని ఉంటుంది కదా మొన్న దాన్ని పెట్టి ఆ పైన స్క్రూ డ్రైవర్ తోటి తిప్పాలి. చేసుకున్న తర్వాత ఇక కప్పు పెట్టుకోవాలి. కప్పుల లోపల సైడ్ చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయండి. ఆ రంధ్రాలను బేస్ చేసుకుంటూ మనం చూసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. సరిగ్గా కూర్చోదు, ఇట్లా సెట్ చేసుకుంటూ మనం తిప్పాలి. తిప్పుతూ ఉంటే అదే కూర్చుంటుంది, సెట్ అయిపోతుంది. ఇట్లా మనం ఫిట్ చేసిన తర్వాత ఇట్లా పైకి లేపి చూడాలి, లేకపోతే ఇక ఫిట్ అయిపోయినట్టు. ఇక సైడ్లో కూడా నేను ముందే ఫిట్ చేసిన, అది వీడియో తీసిన, సరే ఇక్కడ నేను పెట్టలేకపోయినా పెడతా లాస్ట్లో చూడండి సైడ్లో ఎలా ఫిట్ చేయాలనేది కూడా. మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఆ సైడ్లో ఎలా ఫిట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి, చాలా ఈజీ ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ రంధ్రాలలో ఉంటాయి చూడండి, ఆ రంధ్రాలలో కూడా మనకు వీలైతే తీయడానికి ట్రై చేయాలి. ఏమన్నా ఉంటాయి కదా ధూళి బట్టలు, ఏమన్నా బట్ట పెంకలు అలాంటివి ఏమైనా ఉంటే మనం దే సహాయంతోనైనా చేతి సహాయంతోనైనా తీసేసుకోవాలి. యాక్చువల్గా అన్ని పార్ట్స్ తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ నాకు అవి సైడ్లో తీయడానికి రాలేవండి, చాలా ఫిట్గా అయిపోయినాయి. చాలా ఇయర్స్ అవుతుంది కదా క్లీన్ చేయక. సో నేను అది కింది పార్ట్ ఒకటే క్లీన్ చేసుకున్నా, నాకు అవి తీయడానికి రాలేక మా ఆయన వచ్చినాక తీపిచ్చి క్లీన్ చేసిన. సైడ్ 2 జాలీలు వచ్చేసి వాటిని ఏమంటారు నాకు పేర్లు తెలీదు. ఆ సైడ్లో 2 మాత్రం మా ఆయన వచ్చినాక తీపిచ్చిన. నేను ఆల్రెడీ కింది ఫిట్టింగ్ చేసేసిన, నేను మళ్ళీ ఒప్పుకున్నప్పుడు కింద ఫిట్టింగ్ మళ్ళీ అన్ని డీప్గా క్లీన్ చేసుకుంటా. మీకు ప్రాసెస్ అయితే క్లియర్గా అర్థమైనట్టే నేను చెప్తున్నా అనుకుంటున్నా. ఇక మనం సైడ్లో కూడా తీసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఇవి ఇట్లా అంటే ఫిట్ అయిపోయినాయండి. పెట్టడానికి
ఈజీ ఉంది కానీ తీయడానికి చాలా హార్డ్గా కష్టంగా అనిపించింది నాకైతే. సో ఈజీ అండి, అట్లా ఫిట్ చేసి ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోయింది. అది చాలా ఈజీ అండి. సో ఇక ఫిట్టింగ్ చేసేసి ఇక మనం వాడుకోవడమే. ఇంతేనండి వీడియో వచ్చేసి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీకు ఎవరికన్నా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి వీడియో. ఓకేనా?